కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేస్తే మీరు చూడండి, మనం జీవితంలో మనస్సు అనేటటువంటి దాన్ని పట్టుకెళ్ళి చాలా చోట్ల పెడతాం, చాలా చోట్ల పెడతాం. ఇది ఈ పెట్టడంలో గమ్మత్తు ఎలా ఉంటుందంటే, ఈ పెట్టినటువంటి వాడు తాను పెట్టి సుఖపడిపోతున్నానని ఒక్కనాటికి అనుకోడు. తాను ఎక్కడ మనసు పెట్టాడో అవతల వాళ్ళ మనసు కూడా తన యందు పెట్టాలని కోరుకుంటూ పెడతాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఈ విషయాన్ని. నేను నా భార్యని ప్రేమిస్తున్నాను అనుకోండి, అంటే నా మీద పెట్టుకుని చెప్తున్నాను ఒక ఉపమానాన్ని. నేను నా భార్యని ప్రేమిస్తే నా మనస్సు ఏం కోరుతుంది? నా భార్య నన్ను ప్రేమించాలని కోరుతుంది. నేను నా మనస్సు భార్య యందు చాలా తీవ్రంగా పెట్టిన వాడని అనుకోండి, అప్పుడు వచ్చే పరిస్థితి ఏమిటో తెలుసా అండి? కించిత్ తిరస్కారము చేత తీవ్ర ఆగ్రహం వస్తుంది. అంటే నా భార్య కొద్దిగా విసుక్కుంది అనుకోండి నా మీద, ఇంకా నేను భూమ్యాకాశములు ఏకమైపోయినట్టుగా బాధపడిపోతాను. వెంటనే నేను ఒక శాలువా ఒకటి కప్పేసుకుని, ఒక గ్లాస్ కోపంచి కట్టుకుని, లాల్చీ వేసుకుని, కొద్దిగా గడ్డం పెంచుకొని, ఒక ఎండిపోయిన చెట్టు ఒకటి చూసుకుని దాని కింద ఒక పాట మొదలు పెట్టవలసి ఉంటుంది. ఎందుకని ఇదంతా ఎందుకు వచ్చింది ఎల్లరంతా అంటే, దక్షిణ దేశపు విషాదంత ప్రభువు అని బిరుదు అంత గొప్పగా చేసిన ఆయనకి. ఎందుచేత అంటే ఆయన మనసు పెట్టాడు, మనసు పెట్టి తాను ఊరుకోలేదు. అవతల వారి మనస్సు కూడా తన యందు పెట్టాలనేటటువంటి క్రీనీడ దాంట్లో ఉంటుంది. చాలా ఎక్కువగా మనసు అక్కడ పెట్టాడు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఇంత లోతుగా మీతో ఎందుకు స్పృశించానంటే, మీ మనస్సుని బాగా దట్టంగా తీసుకెళ్ళి ఒక చోట పెట్టడంలో ఈ రెండు ప్రమాదములు అంతర్లీనంగా ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి ఈ రెండు ప్రమాదాలు. వ్యక్తుల దగ్గరికి తీసుకెళ్ళి భగవత్ సంబంధంతో ప్రమేయం లేకుండా పెట్టేసినటువంటి మనస్సు తెచ్చే ప్రమాదం ఒకటి. అవతల వేపి నుంచి వచ్చిన తిరస్కారాన్ని మీరు తట్టుకోలేరు. నేను అంత ప్రేమించానే, అంత నెత్తి మీద పెట్టుకున్నానే, ఎంత గౌరవించానే, అంత మాట అనేశాడు అంటాడు. 3 రోజులు నిద్రపోడు, ఇంకా జ్వరం పడిపోతాడు. చిన్నప్పుడు మీరు వినలేదండి, తాతగారు వెళ్ళిపోయారు, మనవడికి జ్వరం వచ్చేసింది. నాన్నగారు ఊరెళ్ళారు, కొడుక్కి జ్వరం వచ్చింది. అమ్మ కనపడలేదు, పిల్లాడు గుక్క పట్టి ఏడుస్తూనే ఉన్నాడు. ఇవన్నీ దేని సంబంధాలు? నోరు తనంత తాను ఏడవదు, కళ్ళు తమంత తాము కన్నీరు కార్చవు. కళ్ళు చూడగలవు, చూడగలిగిన కళ్ళు ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నాయి? ఎప్పుడూ ఉన్న మనస్సు ఉల్లాసంగా ఎందుకు లేదు? ఎప్పుడూ చేసినట్టు నువ్వు పనులు ఎందుకు చేయలేకపోతున్నావు? అంటే నీ మనసు ఇవాళ నీ చేతులలో లేకుండా నీ దగ్గర లేని వస్తువు దగ్గర ఉండిపోయింది. అది నీకు ఈ కంటికి కనపట్టలేదని, కనపడుతున్న వాటిని త్రోసిరాదని, అది కనపట్టలేదని నువ్వు ఏడుస్తున్నావు. దీనికి హేతువు మనసు మగ్నమైపోవుటయే. ఇంత పెట్టేశావు మనస్సును తీసుకెళ్ళి, బాగుంది. దీని వలన నీ జీవిత పరమార్థం ఏమైనా ఉంటుందా? కొంచెం ఆలోచన చేయండి, కొంచెం జాగ్రత్తగా మీరు గమనించండి. ప్రేమ ఉండకూడదు అని అనరు శాస్త్రంలో, కానీ ప్రేమకి ప్రాతిపదిక ఏది ఉండాలంటారో తెలుసా అండి? ఈశ్వరుడు యొక్క ముడిని చూడమని చెప్తారు. ఇది భగవంతుడు వేశాడు ఈ ముడి. ఈ ముడిని మళ్ళీ విప్పే అధికారం ఎవరిది? ఆయనదే. ఆ వేసినవాడు ఎప్పుడైనా ఈ ముడి మళ్ళీ విప్పచ్చు. ఎవడు ముడి వేశాడో వాడికి ముడి విప్పే అధికారం కూడా ఉంది. ఒకవేళ ఈ ముడి వేసినది నా యొక్క అభ్యున్నతికైతే ఆయన ఆ ముడి విప్పేసినా నా అభ్యున్నతికి. అప్పుడు వ్యక్తులతో ఉండదు, ఆయనతో ఉంటుంది. ఈ బంధం వెనకాతల ఈశ్వరుడు ఉన్నాడు అన్నారనుకోండి, ఆ ప్రేమలో దోషం ఉండదు. బంధం బంధంగా మీరు నిలబెట్టుకున్నారనుకోండి, దాని యందు దోషం వచ్చేస్తాయి. ఈ 2 నీడలు వచ్చేస్తాయి కింద. వస్తే ఏమవుతుందో తెలుసా అండి? జీవితంలో ఏడుపంతా వస్తువు గురించి అవుతుంది. ఏ వస్తువు నేను పోగొట్టుకున్నానని మీరు అలమటించిపోతున్నారో ఆ వస్తువు గురించి ఏడుస్తూ కూర్చుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మీ జీవితమే ప్రశ్నార్థకమవుతుంది. మీరు ఇంత ఏడిస్తే నిజంగా మీకోసం కూడా అవతల వస్తువు అలా ఏడిచుంటే మీ ఏడుపుకు ఆ వస్తువు కారణంగా నిలబడి ఉండి ఉండగలిగేదా? ఆలోచన చేయండి, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మీరు దీనికి నేను పెద్ద సంఘటనలు సందర్భాలు అక్కర్లేదు, ఎవరి జీవితంలో వాళ్ళకు ఉంటాయి. అందుకే నా భార్య మీద పెట్టి నేను చెప్పడానికి కారణం అదే. ఏదో అమర్యాదగా ప్రవర్తించింది అనుకోండి, అది కూడా బహుశः ఈశ్వర అనుగ్రహం. చూసావా, ఇలా కొద్దిగా అనేటప్పటికీ తడబడిపోకూడదు, మనస్సు తొట్టుపడిపోకూడదు. నీ కార్యమునందు నువ్వు నిలబడగలిగి ఉండాలి.
పరిశీలనాత్మకంగా నిలబడగలగాలి. కాబట్టి ఈ కోణంలో విడితే మన మనస్సు ఇబ్బంది పడుతోంది, అవతల వారి మనస్సు ఇబ్బంది పడుతోంది, కాబట్టి ఈ కోణం మనం ఇంకొక మారు స్పృశించవద్దు అని నేను పరమేశ్వరుడు ఈ కోణము స్పృశించకూడదని చెప్పడం కోసం నాకు ఇవాళ ఈ సంఘటన చేశాడు అని మీరు ఒక పాఠం తెలుసుకున్నారనుకోండి. అందులోంచి తెలుసుకుంటే మీ జీవితం ఒకలా ఉంటుంది. ఇలా ముడి పెట్టుకుని మనుషుల్ని పెట్టి కూర్చున్నారనుకోండి, ఏమైపోతుందంటే అశాశ్వతమైనవి అన్నీ అశాశ్వతమే. ఏది శాశ్వతమైంది కాదు. అసలు ఏది ప్రేమిస్తానంటోందో అది అశాశ్వతం, దేన్ని ప్రేమిస్తోందో అది అశాశ్వతం. అశాశ్వతమైన దాన్ని పట్టుకుని ఎలా శాశ్వతత్వం వైపుకు వెడుతుంది? వెళ్ళలేదు. కాబట్టి ఇప్పుడు ఈ జీవితం, ఈ ప్రేమ, ఈ నడక, ఈ ప్రస్థానం ఇవన్నీ ఏమైపోయాయి అంటే పతనావస్థకి పనికొచ్చాయి. అప్పుడు నా కర్తవ్యమునందు నేను నిలబడాలి. ఏ కారణము చేత ఏ వ్యక్తి జీవితము మనసు చేత మలినమై పతనావస్థకు వెళ్ళకూడదని చెప్తుంది శాస్త్రం. ఇది యాదృచ్ఛికంగానైనా తెలిసో తెలియకో మీరు ఈశ్వరుడి వైపుకి తిరిగిందనుకోండి మనసు, మీకు అలా అనుకుంటున్నానని మీకు తెలియదు, అనుకోకుండా మీరు ఈశ్వరుడి వైపుకి తిరిగారు. ఇప్పుడు ఇదేమైపోతుందంటే ఉన్నతికి హేతువైపోతుంది. ఇదే ఈశ్వర సంబంధానికి బాహ్య సంబంధానికి ఉండే పెద్ద తేడా. ప్రేమ అన్న మాటకి అర్థం తెలుసుకోండి. ఏ వయసులో ఏది చెయ్యాలో అదే చేయండి. ఏ వయసుకు ఏది పనికిరాదో అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. ప్రేమ అన్న మాటకు అర్థం వేరు. ప్రేమ అంటే ఏది ప్రతిఫలాన్ని ఆశించదో దానికే ప్రేమ అని పేరు. దీన్ని నేను పట్టుకొచ్చి పటకారా అన్నాను అనుకోండి, నీ మొహం ఎట్సారి మైకు అంటారా అనరా మీరు? ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క పేరు ఉంది. దాన్ని పట్టుకొచ్చి నేను గరిట అన్నాను అనుకోండి, నీ మోహం అది ఫ్యాను, ఇది తెలియని వాడి ఉపన్యాసానికి అలా వచ్చావు అంటారు. ప్రేమ అంటే ప్రతిఫలమును ఆశించని మీ అభ్యున్నతి కొరకు ఏదైనా త్యాగము చేయగలిగిన మనస్థితి. అది ఉండేది తల్లికి, తండ్రికి, గురువుకి, ఇటువంటి వాళ్ళకు ఉంటుంది. అందుకే వత్స అని పిలుస్తారు. మీ అమ్మగారు మిమ్మల్ని తన కడుపు వికారమును చెందిన, ఆవిడ నడవలేకపోయినా, గ్రహణం పడితే కదలకుండా చీకటి గదిలో పడుకోవలసి వచ్చినా, ఆవిడ ఒక బస్సు ఎక్కి బస్సు దిగడం కష్టమైనా, ఆవిడ్ని ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేసేసి హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు తిరిగి ఇంటికి వస్తుందో రాదో కూడా తెలియదు. తనకి అంత ప్రియమైన భర్త అయినా సరే మళ్ళీ తిరిగి ఆ భర్త ముఖం చూస్తుందో చూడదో కూడా ఆవిడికి తెలియదు. ఇన్ని కాదని అమ్మ దేనికోసం వెళ్ళిపోయింది ఆపరేషన్ థియేటర్లోకి? నేనెవరో నా తల్లికి తెలియదు. మీరైనా అంతే, నేనైనా అంతే, ఈ సృష్టిలో ఎవరి విషయంలోనైనా అంతే. తను చచ్చిపోతానేమో అన్న అనుమానం ఉండి తీరుతుంది ప్రసవ సమయంలో. తను చచ్చిపోవడానికైనా ఇష్టపడింది, కానీ లోపల ఉన్నది చచ్చిపోతే పర్వాలేదు, నేను బతికుండాలని తల్లి అడగలేదు. ఆవిడ మహాత్యాగం చేసింది, బయటికి వచ్చింది. మీరు ఇలా గట్టిగా అమ్మ దొల్లితే నలిగిపోవడానికి సిద్ధంగా పువ్వులా ఉన్న పసి శరీరంతో మనం రైల్లో అమ్మ పక్కన బెర్త్ మీద పడుకుంటే అంతవరకు దొల్లి అలవాటు ఉన్నటువంటి ఆడది కూడా ఎంత అమ్మతనమో. పక్కన ఇంకో రైలు పెడితే వీడు ఉలిక్కి పడితే ఇలా చెయ్యేసి దగ్గరికి తీసుకుని కాపాడింది. అమ్మ చేసిన త్యాగాన్ని మీరు ఏ కాగితాల మీద ఎన్ని కళాలు పెట్టి రాస్తారు? ఇన్ని చేసిన అమ్మ ఎప్పుడైనా మీ దగ్గర నుంచి ఇది కావాలని అమ్మ కోరుకుంటుందా? ఒకవేళ కోరుకుంటే మీరు ఎప్పుడైనా అమ్మకి థ్యాంక్స్ చెప్పగలరా మీ జన్మాంతరం మొత్తం మీద? వాకాటి పాండురంగారావు ఇదే అంటాడు, హీ హూ సేస్ థ్యాంక్స్ టు హిస్ మదర్ అండ్ వైఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫూల్ ఇన్ ద వరల్డ్ అని రాశాడు. నీ కోసం తన ఇంటి పేరు వదిలింది, నీ కోసం తన వంశం వదిలింది, నీ కోసం తన పుట్టింటిని వదిలింది. నువ్వెవరో తెలియదు, నీ గుణాలు ఏమిటో తెలియదు, నీ బలహీనతలు తెలియదు, నీ బలం తెలియదు. నీ కోసం అన్నీ వదిలి నీ పక్కకు వచ్చింది. నీ కోసం బిడ్డల్ని కంది. ఆ బిడ్డలకి నీ ఇంటి పేరంటే ఊరుకుంది, నీ వంశంలో వాడంటే ఊరుకుంది. ఈ తాతగారి ఆస్తి వాడిది, ఆ తాతగారు అసలు తాతగారు కాదు, అమ్మమ్మ తాతగారు వాళ్ళు, ఈ తాతగారే అసలు వంశంలో వాడంటే ఊరుకుంది. ఇన్ని చేసిన భార్యకి థ్యాంక్స్ చెప్తావా, తల్లికి థ్యాంక్స్ చెప్తావా? ఇంత చేసిన తల్లి చచ్చిపోయే ముందు వాడు కోటీశ్వరుడై
తల్లికి ఆఖరికి వైద్యం చేయించకపోయినా నా కళ్ళతో నేను చూశానండి. 2 సంఘటనలు, 3 సంఘటనలు, 10 సంఘటనలు, ఎన్ని చూశానో. ఇక్కడ ఉన్నారో లేదో, నాయుడు గారు వాళ్ళు నాతో వచ్చినప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు, జ్ఞాపకంలో లేదు. నేను ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళాను ఒకప్పుడు. వెడితే ఆ వృద్ధాశ్రమంలో వాళ్ళు మీ ప్రసంగాలు విన్నారని అందరినీ పరిచయం చేస్తున్నారు. వాళ్ళందరూ ఏదో నమస్కారం పెట్టి 2 పళ్ళు అవి ఇస్తున్నారు. నేనంటే ఆ పళ్ళ కోసం వెళ్ళలేదు, వాళ్ళు రాలేరని వాళ్ళని చూడడానికి నేనే వెళ్ళాను. ఒక ఆవిడ పెట్టి సర్దుకుని నేను వెళ్ళేటప్పటికే వీధిలో కూర్చుంది. నేను మళ్ళీ వృద్ధాశ్రమం అంతా చూసి వెనక్కి వచ్చేస్తున్నా, ఆవిడ వీధిలోనే ఉంది. మీరెవరమ్మా అన్నాను. అంటే నేను ఇన్నాళ్ళు వృద్ధాశ్రమంలో ఉండేదాన్నండి, మా అబ్బాయి వచ్చి నన్ను ఇవాళ తీసుకెళ్ళిపోతానన్నాడు ఇంటికి, అందుకని పెట్టి సర్దేసుకున్నానండి, నేను ఇవాళ వెళ్ళిపోతున్నానన్నారు. అమ్మ ధన్యురాలమ్మా, మీ అబ్బాయి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాడు, చాలా సంతోషం అన్నాను. మా అబ్బాయి చాలా మంచివాడండి అంది. ఓ చాలా సంతోషం తల్లి, అంతకన్నా కావలసిందే ఉంది అనుకుని ముందుకు వెళ్ళిపోయాను. ఆశ్రమ నిర్వాహకురాలు అన్నారు, ఈవిడికి 45 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు పిల్లలు పుట్టలేదండి. ఈవిడ ఎక్కని గడప లేదు, ఈవిడ తొక్కని గుడి లేదు, ఈవిడ వెళ్ళని ఆశ్రమం లేదు, ఈవిడ చెయ్యని పూజ లేదు. ఆవిడ అన్ని కష్టాలు పడిన తర్వాత ఒకే ఒక్క కొడుకు పుట్టాడు. ఆ కొడుకు మంచి అధికారాన్ని పొందాడు, పెద్ద స్థితిలోకి వెళ్ళాడు. ఈవిడ భర్త గారు చనిపోయి 2 సంవత్సరాలైంది. ఆ కొడుక్కి ఈవిడ బరువు అయిపోయింది. ఈవిడ్ని పోషించడం వాడికి ఇష్టం లేదు. వాడు ముందు రోజే వచ్చి వృద్ధాశ్రమానికి డబ్బు కట్టి మా అమ్మగారి అంగీకారంతోనే నేను జాయిన్ చేస్తున్నాను, అందుకని రేపు మా అమ్మగారు ఇక్కడికి వచ్చి తన పేరు చెప్తారు, మీరు జాయిన్ చేసుకోండి, నేను రావడం కొంచెం ఆలస్యం అవుతుంది, నేను వేరే కారులో పంపిస్తాను మా అమ్మగారిని అని చెప్పి వాడు తానే తీసుకొచ్చి తల్లిని, అమ్మ ఇది మంచి గుడి, ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ నువ్వు లోపలికి వెళ్ళి తాంబూలం ఇయ్యి నీ పేరు చెప్పి అందరికీ పళ్ళవి ఇస్తుండు, నేను వస్తానని చెప్పి ఆ తల్లి ఎన్నడూ బయటికి వెళ్ళింది కాదు. ఆవిడ్ని ఇంకో ఊరు తీసుకొచ్చి, కాకినాడే, నేను ఆ పేరు దాచడం ఎందుకు, తీసుకొచ్చి ఆవిడ్ని జాయిన్ చేసేసి, అంటే బయట నుంచి వెళ్ళిపోతే ఈవిడ వచ్చి తన పేరు చెప్పింది. అవునమ్మా మీ అబ్బాయి గారు చెప్పారు మాకు, రండి రండి అన్నారు. అంటే అందరికీ పళ్ళు ఇస్తానంది. జాయిన్ అవ్వగానే పళ్ళు ఇస్తోందని వాళ్ళు అనుకున్నారు. అందరికీ పళ్ళు ఇచ్చిన తర్వాత మీకు ఈ రూమ్ అలాట్ చేశామన్నారు. నాకు రూమ్ ఎందుకంది ఆవిడ, మీ అబ్బాయి మిమ్మల్ని జాయిన్ చేసేసాడు కదా అన్నారు. మీకు తెలుసా, టక్కన కింద పడిపోయారు ఆవిడ. ఆ తర్వాత ఆవిడికి పిచ్చి వచ్చేసింది. కాబట్టి అడుగుదామంటే ఆ కొడుకు ఎవరో తెలియదు. అడ్రస్ వెరిఫై చేస్తే వాడు తప్పు అడ్రస్ ఇచ్చేసాడు. ఆ పిచ్చి తల్లి ఇప్పటికీ ప్రతిరోజు వృద్ధాశ్రమంలో స్నానం చేసేసి పెట్టుకుని బయట కూర్చుంటుంది. రాత్రి ఏడుస్తూ పడుకుంటుంది మా అబ్బాయి రాలేదని. పక్క వాళ్ళు ఎవరైనా తెలియక ఏంటమ్మా అలా అంటావు, మీ అబ్బాయి ఏం రాలంటే వాళ్ళని కొడుతుంది కూడా ఆవిడ. అంత పిచ్చి ప్రేమ. నాకొక్క జవాబు చెప్పండి, వాడు ఎవడో నాకు తెలియదు ఇప్పటికీ. నిజంగా నా రక్తం ఎంత మరిగిపోతుందంటే ఆ సంఘటన తలుచుకుంటే, వాడు ఎంత ఐశ్వర్యవంతుడైనా కావచ్చు, వాడు ఎంత ఉద్యోగం అయినా చేయొచ్చు, వాడు ఏమి సాధించినట్టు జీవితంలో, ఏ ప్రతిఫలం అపేక్షించక తన కొడుకు వృద్ధాశ్రమంలో పెడతాడంటే పిచ్చెక్కిపోయింది తల్లికి. అలా ప్రతిఫలం అపేక్షించనటువంటి స్థితికి ప్రేమ అని పేరు. తండ్రిది ప్రేమ. నా చేత 4 మాటలు చెప్పించడానికి మీకోసమని నా ఇంటి ముందు తిరిగి కారిచ్చి నన్ను తీసుకొచ్చి వాళ్ళున్నటువంటి స్థితికి, వాళ్ళు పొందిన శారదా కటాక్షానికి తిరగవలసిన అవసరం లేకపోయినా మీకోసం నా చుట్టూ తిరిగిన మీ గురువులది ప్రేమ. ప్రతిఫలాపేక్షతో ఆమె అందం నాది కావాలని, కాకపోతే ఆ అందం మిగలకూడదని యాసిడ్ బాటిల్ పట్టుకు తిరగడం ప్రేమ ఎందుకు అవుతుంది నాకు చెప్పండి? ఇది ప్రేమ అని చెప్పి మీ దగ్గర మీ ఎమోషన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి 50 రూపాయలు 60 రూపాయలు టిక్కెట్ల కోసం మిమ్మల్ని 10 మాటలు హాల్ చుట్టూ తిప్పుకుని కోట్లు సంపాదించుకోవడానికి చీప్ డైలాగ్ రాసిన రైటరు, అటువంటి పాత్ర వేసిన హీరో ఈ దేశానికి నాయకులు ఎలా అవుతారు నాకు చెప్పండి? క్లారిటీ ఇన్ థాట్ నేను అడిగింది. నేను మిమ్మల్ని బాగా ఆలోచించమని చెప్తున్నాను. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నానని మీరు అనుకోవద్దు, అది ఎవరైనా కావచ్చు, కానీ బాగా ఆలోచించండి.
ఈ క్లారిటీ ఇన్ థాట్ అన్నది మనిషికి చాలా చాలా అవసరం. మీరు బాగా ఆలోచించండి. ఈ వయస్సులో మీకు కావలసింది ఒక్కటి, మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చండి. మీ ఉపాధ్యాయులు, మీ అధ్యాపకులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకండి. మీ క్యారెక్టర్ని క్యారెక్టర్గా మలుచుకోండి. మీరు బాగా విశ్వసించండి. ఇతరులు చెప్పిన మాట బాగా వినండి. ప్రిజుడీస్తో తొందరపడిపోయి ఎవరో ఏదో చెప్పారని తిరగబడి మాట్లాడడం అలవాటు చేసుకోకండి. ఎమోషన్ లేకుండా ప్రశాంతంగా ఆలోచించండి. ఒకవేళ మీరు ఖండించదలుచుకుంటే చక్కగా ప్రశాంత చిత్తంతో ఖండించండి. అలా కాదయ్యా దీంట్లో ఈ పాయింట్ ఉందని చెప్పండి. అవతల వాళ్ళు వినలేదనుకోండి, మీరు నవ్వేసి వెళ్ళిపోండి. అంతేకాని మీరు ఎమోషన్ ఫీల్ అయిపోకండి. మీరు చెప్పిన విషయాన్ని అవతల వాళ్ళు అంగీకరించలేకపోతే వాళ్ళు అంగీకరిస్తారు, ఒకనాడు బాగా ఆలోచిస్తారు. ఎందుకంటే నేను నమ్మిన దాంట్లో, నేను మాట్లాడిన దాంట్లో దోషం లేదని ముందు మీ మీద మీరు నమ్మకం పెంచుకోండి. మీరు ఒక మాట మాట్లాడే ముందు ధైర్యంగా మాట్లాడండి. ఎందుకంటే నేను సత్యం మాట్లాడుతున్నానన్న నమ్మకాన్ని పెంచుకోండి. ఏది పడితే అది మాట్లాడకండి. ఒక మాట మాట్లాడితే మాట అగ్నిహోత్రం అని తెలుసుకోండి. ఇటువంటి క్యారెక్టర్ బిల్డింగ్ మీకు అలవాటైతే, ఇటువంటి కాండక్ట్ మీకు అలవాటైతే, ఆ కాండక్ట్, ఆ క్యారెక్టరే ఎడ్యుకేషన్ యొక్క రిజల్ట్. పోతన గారు జ్ఞాన కలునిలోని శారదయువోలే అంటారు. జ్ఞాన కలుడు అంటే పావు పడగ మీద మణి ఉంటే ఎవరికి ఉపయోగం అవుతుంది? చూడడానికి ఎంత మిరిసిపోతున్న చుక్కల చర్మంతో ఉంటే మాత్రం పెద్ద పులి దగ్గరికి వెళ్ళి ముట్టుకుని కౌగిలించుకోవడానికే పనికొస్తుంది. జలపాతం ఎంత పవిత్రమైతే మాత్రం తలదాని కింద పెట్టి స్నానం చేయడానికి పనికొస్తుంది. పనికి రావడానికి ఉపయోగపడిందేదో దానికి సౌందర్యం అని పేరు. సౌందర్యం మిమ్మల్ని పాడు చేసేది కాకూడదు, సౌందర్యం మిమ్మల్ని పెంచేది కావాలి. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి అని రచన చేస్తే ఆయన చెప్పిన సౌందర్యం కంటికింపైన సౌందర్యం కాదు, మనని పెంచి పెద్ద చేసి కాపాడగలిగిన అమ్మలకు అమ్మయైన జగన్మాత యొక్క ప్రేమని సౌందర్యంగా ఆయన లహరి ప్రవాహంగా చెప్పారు. సౌందర్యం అన్న మాట ఏమిటో తెలుసుకోండి. అందం అంటే ఏమిటో అర్థం చేసుకోండి. ప్రేమ అన్న మాటకి అర్థం తెలుసుకోండి. ఏ వయసులో ఏది చెయ్యాలో అదే చేయండి. ఏ వయసుకు ఏది పనికిరాదో అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. మీ ఆలోచన యందు క్లారిటీ పెంచుకోండి. ఇంతకన్నా నేను మీకు చెప్పాలి అని అనుకోవట్లేదు. ఎవరో ఒక ఆమె వాడికి కనపడుతుంది, ఆమెని వివాహం చేసుకోవాలనుకుంటాడు. కానీ ఒకటి ఆలోచించండి, ఆ తల్లిదండ్రులకి ఒక అందమైన కూతురు పుట్టినప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎన్ని ఆశలు ఉంటాయి. బాగా చదువుకుంటూ అంత అందమైన పిల్లని యోగ్యుడైన వరుడికి ఇవ్వాలని ఆ తల్లిదండ్రులు కోరుకోరా? నువ్వెవరివి కోరుకోవడానికి ఆ పిల్లని? ఎక్కడిది నీకు ఆ స్వాతంత్రం? ప్రేమయందు ధైర్యం ఉండాలన్న పేరు చెప్పి అక్రమాలిన సందేశాలు ఇచ్చి యువతని పెడత్రోవ పట్టించి పిల్లలు చెయ్యకూడని పనులు చేసేటటువంటి సాహసం వైపుకు పురికొల్పడం ధైర్యం అన్న మాటలోకి వస్తుందా? దాన్ని ధృతి అనొచ్చా? అనకూడదు. అందుకే శాస్త్రవిహితమైనటువంటి కర్మ ఏది ఉంటుందో ఆ కర్మ చెయ్యడంలో ఉండేటటువంటి పట్టుదలకి మాత్రమే ధృతి అని పేరు. అందులో ఇవాళ ఉన్నటువంటి ప్రపంచంలో ఎక్కడ ఏ మాట వాడకూడదో ఆ మాటనే వాడడం ప్రారంభమైపోయింది. నేను అలా అన్నాను కాబట్టి ఒక మాట మీతో మనవి చేస్తాను. కామము వేరు, కామము వేరు, ప్రేమ వేరు. ప్రేమ అన్న మాట కొంతమందికి మాత్రమే అన్వయం అవుతుంది, అందరికీ అన్వయం అవ్వదు. ప్రేమ అన్నది తనంత తాను ఎవరికి అన్వయం అయిపోతుంది అంటే తల్లికి, తండ్రికి, గురువుకి, ముగ్గురికి అన్వయం అవుతుంది. ఇక నాలుగవ వారికి అన్వయం అవ్వదు. ప్రయత్నపూర్వకంగా అనుబంధం ఏర్పడితే, అందుకే స్నేహ అంటారు. స్నేహ అంటే అంటుకుని ఉండుట అని. ఏదో అంత నిష్కామంగా అంటుకుని ఉంటే ప్రేమ ఏర్పడితే వేరు. ప్రేమ తనంత తాను ఉండేది ఎవరికి అంటే తల్లి, తండ్రి, గురువు ముగ్గురికే ఉంటుంది. తల్లి బిడ్డన్ని కడుపులో మోసి వికారం పొంది మరణ సదృశమైన ఖేదాన్ని అనుభవించి బిడ్డని ప్రసవిస్తుంది. ప్రసవించి తన స్తన్యంలో ఉన్న నిత్తురు పాలగా మార్చి పడుతుంది. ఆ తల్లికి వాడు అన్నం పెట్టకపోయినా వాడి విషయంలో అమంగళకరమైన మాట తల్లి మాట్లాడదు. పోన్లెద్దరు నాకు అన్నం పెట్టకపోయినా వాడు 10 కాలాలు ఆరోగ్యంగా ఉంటే చాలు, అలా అనకుంటే చాలు, అలా అనకండమ్మా వాడిని తొందరపడి అంటుంది. ఎందుకమ్మా అలాంటి పిల్లాడు ఉంటే ఎంత ఊడిపోతే ఎంత అన్నారనుకోండి, తల్లి దగ్గరికి వెళ్ళి అంత మాట అనకండమ్మా, నా ప్రారంభం, వాడు నాకు అన్నం పెట్టకపోతే ఏం, వాడు 10 కాలాలు అలా ఉండాలంటుంది తప్ప వాడు ఊడిపోవాలన్న మాటని తల్లి అంగీకరించదు. అది ప్రేమ. తండ్రి తనకున్నదంతా అమ్మేసి కొడుకుని చదివిస్తాడు. ఆ కొడుకు ఏ అమెరికాయో వెళ్ళి చాలా గొప్ప వృద్ధిలోకి వచ్చి 4 కార్లు కొనుక్కున్నానని అక్కడి నుంచి ఉత్తరం రాస్తాడు.
పాపం ఈయన అన్నీ అమ్మేసి రే నేను పెంకుటింట్లో ఉంటున్నానరా అని చెప్తే కొడుకు డబ్బు పంపించేస్తాడేమో అని చెప్పకుండా పెంకుటింట్లో ఉన్నవాడు ఉత్తరీయం వేసుకుని ఎదిరింటికి వెళ్ళి ఆ ఉత్తరం చూపించి సంతోషిస్తాడు. తను కారు కొనుక్కున్నాడా, తను సంతోషంగా ఉన్నాడా? కొడుకు వృద్ధిలోకి వస్తే తండ్రి పొంగిపోతాడు. నాకు ఇది కావాలని తండ్రి అడగడు. అందుకే తండ్రిది ప్రేమ. గురువు సముద్రంలా ఉప్పగా ఉండేటటువంటి గహనమైన శాస్త్రాన్నంతటినీ కష్టపడి తాను చదువుతాడు. పరిశోధించి ఎంతో కష్టపడి చదివి తేలిక మాటలతో అర్థమయ్యేటట్టుగా కిందకి దిగి వచ్చి శిష్యుడికి ప్రబోధం చేస్తాడు. ఆ శిష్యుడు శాస్త్రాన్ని పరిశోధించి చాలా గొప్పవాడై తనకన్నా గొప్పగా మాట్లాడుతుంటే కన్నుల నీరు పెట్టుకు మురిసిపోతాడు. నా శిష్యుడు ఎంతవాడయ్యాడో అంటే. అంతేకాదు పుత్రాది చేత్ పరాజయం, కొడుకు చేతిలో శిష్యుడి చేతిలో ఓడిపోవాలని కోరుకుంటాడు గురువు. తప్ప నా శిష్యుడు అంతవాడైపోయాడు ఏమిటి అండవు. నా శిష్యుడు ఎంతవాడైపోయాడో అని పొంగిపోతాడు. ఒక్కొక్కసారి నాకు కన్నుల నీళ్లు వస్తుంటాయి. మా గురువు గారు నా దగ్గరికి వచ్చి ఓ మాట అంటుంటారు, ఒరే నాయనా మొన్న నాకు సభకి వెళ్ళాను రా, చాగంటి కోటేశ్వరరావు గురువు గారు అన్నారు రా, నన్ను పొంగిపోయాను రా. గురువు గారు మీరెక్కడ నేనెక్కడ, మీ కాలి చెప్పు నేను, మిమ్మల్ని నా గురువు గారిని నా పేరు పెట్టి నాతో అన్వయం చేయడమా? మీ శిష్యుడు అనాలి. ఈ కోటేశ్వరరావు బలానా ఆయన శిష్యుడు అనాలి. మానేసి కోటేశ్వరరావు గారి గురువు గారు ఆయన అంటే ఆయన బాధపడాలి. నిజానికి చెప్పింది నేను వీడికి, వీడి గురువు గారని నాకు పేరు తప్ప ఆయన శిష్యుడు అంటలేదనాలి. ఆయన ఎంతో సంతోషంగా ప్రయత్నపూర్వకంగా వచ్చి నాకు ఆ మాట చెప్పి పొంగిపోతుంటారు. అది గురువు అంటే. కాబట్టి ఈ ముగ్గురిది ప్రేమ. అంతేకాని నాకే దక్కాలని ప్రయత్నించింది కామము తప్ప ప్రేమ కాదు. అది నాకే దక్కాలన్నాను అనుకోండి, దక్కితే నాకు దక్కాలి, నాకు దక్కకపోతే అది ఉండకూడదన్నాను అనుకోండి, వివరణం చేస్తాను, పాడు చేస్తాను అన్నాను అనుకోండి, అప్పుడు అది కామము. అది వెర్రితలలు వేసిన కామము. కామము అన్న మాట వాడవలసిన చోట ప్రేమ అన్న మాట వాడారనుకోండి, ఎన్ని ప్రమాదాలు వస్తున్నాయో మీరు చదవట్లేదా? ఒక్క మాటని తప్పుగా వాడితే అన్ని ఇబ్బందులు వస్తాయి. ఎక్కడ ఏ మాట మాట్లాడాలో ఆ మాటే మాట్లాడాలి. అంతేకాని ఒక మాటని తీసుకెళ్లి ఒక చోట పెడితే లేనిపోని ప్రమాదాలకు పేరు తప్ప ఆయన శిష్యుడు అంటలేదనాలి. ఆయన ఎంతో సంతోషంగా ప్రయత్నపూర్వకంగా వచ్చి నాకు ఆ మాట చెప్పి పొంగిపోతుంటాడు. అది గురువు అంటే. కాబట్టి ఈ ముగ్గురిది ప్రేమ. అంతేకాని నాకే దక్కాలని ప్రయత్నించింది కామము తప్ప ప్రేమ కాదు. అది నాకే దక్కాలన్నాను అనుకోండి, దక్కితే నాకు దక్కాలి, నాకు దక్కకపోతే అది ఉండకూడదన్నాను అనుకోండి, వివరణం చేస్తాను, పాడు చేస్తాను అన్నాను అనుకోండి, అప్పుడు అది కామము. అది వెర్రితలలు వేసిన కామము. కామము అన్న మాట వాడవలసిన చోట ప్రేమ అన్న మాట వాడారనుకోండి, ఎన్ని ప్రమాదాలు వస్తున్నాయో మీరు చదవట్లేదా? ఒక్క మాటని తప్పుగా వాడితే అన్ని ఇబ్బందులు వస్తాయి. ఎక్కడ ఏ మాట మాట్లాడాలో ఆ మాటే మాట్లాడాలి. అంతేకాని ఒక మాటని తీసుకెళ్లి ఒక చోట పెడితే లేనిపోని ప్రమాదాలన్నీ వస్తాయి. ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? తాను అనుభవించడానికి తగినటువంటి యోగ్యత లేకపోయినా, తాను అనుభవించకపోయినా తనవారు అనుభవిస్తుంటే వారు అనుభవించినటువంటి ఆనందాన్ని చూసి తాను ఆనందించగలగడం ప్రేమ అని పేరు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి నిర్వచనం. నేను అందుకే చెప్తున్నాను, అయోధ్యకాండ అసలు పిల్లలు వినాలని చెప్పాను నేను. ఇంటి యజమానికి బీపీ ఉంది, షుగర్ ఉంది. ఆయన ఏమీ తినలేడు, కానీ మార్కెట్కి వెళ్ళాడు. కొత్త చింతకాయలు వచ్చాయి, కొత్త చింతకాయలును కొత్త మిరపపళ్ళు వచ్చాయి, ఉసిరికాయలు వచ్చాయి, పట్టుకొచ్చాడు. వస్తూ వస్తూ నిన్న జీతాలు వచ్చాయి కదా అని అలా బజార్లోకి వెళ్ళి మంచి మంచి స్వీట్లు కనపడితే ఓ ప్యాకెట్ పట్టుకొచ్చాడు. తను స్వీటు తింటాడా? తినడు. పుట్టడంత షుగర్ ఒంట్లో. తను బీపీ, తను తింటాడా కొత్త చింతకాయ పచ్చడి? తను తినడు. తను తింటాడా ఉసిరికాయ పచ్చడి? తను తినడు. తను తింటాడా మిరప్పళ్ళ పచ్చడి? తినడు. మరి ఇవన్నీ భార్య చేస్తుంది, గుమ 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 గుమలు ఆడిపోతుంటాయి. ఇవన్నీ భార్య బిడ్డలు తింటుంటారు. వాళ్ళు కూడా ఆయన తినరు, మేము తినేస్తామని తినరు. తినే ముందు పర్వాలేదులేండి ఈ చిన్న ముక్క తినండి అని వాళ్ళు చేతిలో పెడతారు. ఒక్క చింతకాయ పచ్చడి ముద్ద, ఈ ఒక్క ముద్ద తినండి పోనీ అని చేతిలో పెడతారు. పెడితే వాళ్ళు తింటుంటే తను సంతోషపడతాడు. నేను తినలేకపోవచ్చు, వాళ్ళు తిన్నారు చాలు అని వాళ్ళు తినడానికి తను తెచ్చిచ్చి వాళ్ళు తింటుంటే తినలేని తనమున్న తాను తినలేకపోయానని ఏడవకుండా వాళ్ళు తింటున్నారని ప్రీతి చెందడానికి ప్రేమ అని పేరు. అంతేకాని ఆవిడెవరో అందంగా ఉందని తనకి దక్కకపోతే గొడ్డలు పెట్టి నరకడం ప్రేమ కాదు. అది దిక్కుమాలిన వ్యామోహం, రాక్షస గుణం.
దాన్ని తీసుకొచ్చి ప్రేమ 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 అని మా దగ్గర 50 రూపాయలు వచ్చుకుని నువ్వు సినిమా చూపించి జాతిని భ్రష్టు పట్టించడం హంతకుడి కన్నా పెద్ద నేరం. నువ్వు నిర్వచనం మారి భ్రష్టు పట్టించావు జాతిని. అది ప్రేమ కాదు. ఇది రామాయణం మనకి నేర్పింది ప్రేమ అంటే ఏంటో. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః. తండ్రిలా ప్రేమిస్తాట ప్రజల్ని రాముడు. ఎలా ప్రేమిస్తాడు? తండ్రిలా ప్రేమించడం అంటే తండ్రి తన ప్రావిడెంట్ ఫండ్ అమ్మేస్తాడు, తండ్రి తన వాలంటరీ రిటైర్మెంట్ పెట్టేస్తాడు, తండ్రి తనకున్న ఒక్క బిల్డింగు అమ్మేస్తాడు, కొడుక్కి ప్రాపర్టీ చూపించి అమెరికాకి వీసా తీసి కొడుకుని పంపించేస్తాడు. పంపించేస్తే ఆ కొడుకు అమెరికా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారు నేను ఇక్కడ ఎంఎస్ పూర్తి చేసేసాను, నాన్నగారు నాకు మంచి ఉద్యోగం వచ్చింది, నెలకి 2 లక్షల రూపాయల జీతం, బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నాను, నాన్నగారు నాకు 8 కార్లు కొనుక్కున్నాను, నాకు పెద్ద పోస్ట్ అని చెప్తాడు. ఎక్కడున్నాడు తండ్రి? ఒక పెంకుటింట్లో ఉంటున్నాడు అన్నీ కొడుక్కి ఇచ్చి. రోహిణీ కార్తిలో ఈ ఉత్తరం వచ్చింది అమెరికా నుంచి. ఉత్తరీయం తీసి తల మీద వేసుకుని ఆ ఉత్తరం పట్టుకుని 2 సందులోతలున్నటువంటి స్నేహితుడి ఇంటికి వెళ్ళి కాలినడకన తలుపు కొడితే ఆవిడ తలుపు తీసి అన్నయ్య గారు ఇంత ఎండలో వచ్చారేంటండి, మజ్జిగ తీర్థం పుచ్చుకుంటారా అంటే ఉత్తరీయంతో గబగబా నుదురు బుగ్గలు తుడుచుకుని అమ్మ చెల్లెమ్మ ఎంత గొప్ప మాట చూసావా, నా కొడుకమ్మా నీ అల్లుడు నీ మేనల్లుడు అమెరికాలో 8 కార్లు కొన్నాడమ్మా, పెద్ద బిల్డింగ్ కొనుక్కున్నట్ట 25 లక్షలు పెట్టి నా కొడుకు. ఆపుకోలేకపోయానమ్మా సాయంకాలం వరకు నీకు చెప్దామని వచ్చాను, నీకు బావగారికి. ఏడి మా వాడు అంటాడు స్నేహితుణ్ణి. ఏం తనున్నాడా బిల్డింగ్లో, తను ఎక్కాడా కారు, తను అనుభవించాడా సుఖం, తన కొడుకు అనుభవిస్తే తాను అనుభవించినట్టే. ఇది తండ్రి ప్రేమ. రాముడు తను అనుభవించాలని కోరుకోట, తన రాజ్యంలో ఉన్న వాళ్ళు అనుభవిస్తే తాను అనుభవించాలనుకుంటాట. రాముడు ఎప్పుడు బాధపడతాట? భృశం భవతి దుఃఖితః. వచ్చిన కష్టం పోవచ్చుట ప్రజలకి, కానీ రాముడు మాత్రం ఆ కష్టం మరిచిపోయి బాధపడ్డం ఆపట్ట. ఇది తల్లికుండే లక్షణం. అప్పలాచార్య స్వామి వారు ఒక అందమైన ఆఖ్యానం రాశారు. అంతకన్నా గొప్ప ఉదాహరణ నాకు దొరకల. అందుకే ఎప్పుడు ఎక్కడ ఉపన్యాసం చెప్పినా నేను దాన్నే వాడతాను, దాన్ని దాటను. ఒక తల్లి ఒక చంటి పిల్లవాడిని దగ్గర పెట్టుకుని కూర్చుంది. పిల్లవాడు పాకుతూ పాకుతూ వెళ్ళి పక్కనున్న నూతిలో పడిపోయాడు. తల్లి అయ్యో బాబోయ్ అని కేకలేసింది, ఎవరితోనో మాట్లాడుతూ ఉండిపోయింది. చుట్టుపక్కల వారు వచ్చారు, ఆ పిల్లవాడిని పైకి తీశారు. పైకి తీసిన తర్వాత సంతోషంగా పిల్లవాడిని ముద్దు పెట్టుకుంది, ఆనందించింది, ఏడిచింది. నాన్న నేను చూడలేదురా, చూసావా ఆవిడతో మాట్లాడుతూ ఉండిపోయాను, నా అదృష్టం రా నాన్న, నువ్వు బతికేవరా, లేకపోతే నేను చచ్చిపోదునురా తండ్రి, నువ్వు పడిపోయావురా నూతిలో, నా అశ్రద్ధరా నాన్న అని ఏడుస్తుంది. వాడు పెరిగి పెద్దవాడయ్యాడు, చాలా గొప్పవాడైపోయాడు. ఏదో రామాయణ ప్రవచనం జరుగుతోంది, ఆవిడ కూడా పెద్దదైపోయింది, వచ్చి కూర్చుంది. వీడు చంటితనంలో ఉండగా ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఈ పిల్లవాడు పాకుతూ వెళ్ళి నూతిలో పడిపోయాడో ఆవిడ కూడా రామాయణ ప్రసంగానికి వచ్చింది. ఇద్దరూ కలుసుకున్నారు. మీరు ఫలానా కదా అంటే మీరు ఫలానా కదా అనుకున్నారు. ఇద్దరూ బయటికి వెళ్ళడంలో ఆ కొడుకు కారు అట్టుకొచ్చి తలుపు తీసి పెద్ద విమానం అంత కారు, అమ్మ రావే కారెక్కు అన్నాడు. ఈ పిల్లాడే కదమ్మా ఇప్పుడు నూతిలో పడిపోయిన వాడు, మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే అంది ఈ పక్కింటి ఆవిడ. అంటే ఆ పిల్లవాడు నవ్వుకున్నాడు, అవును నేనేనండి అప్పుడు నూతిలో పడిపోయింది, బాగున్నారా నాన్నగారు, మీరెక్కడ ఉంటున్నారు, రండి దింపేస్తాను మిమ్మల్ని కూడా అలా మీ ఇంటి దగ్గర అన్నాడు. ఇద్దరూ లోపలికెక్కి కూర్చున్నారు, వీడు కారు నడుపుతున్నాడు. అప్పుడు నూతిలో పడిపోయిన పిల్లాడు ఇప్పుడు కారు నడుపుతున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడని అమ్మ ఊరుకుంటుందా? అమ్మ అప్పుడు నూతిలో పడిపోయాడు కానమ్మా పిల్లాడు, నా అదృష్టం కొద్దీ బతికాడు, కానీ ఆ రోజున ఎంత నిర్లక్ష్యంగా నీతో మాట్లాడుతూ ఉండిపోయానమ్మా, పిల్లాడు నూతిలో పడిపోయిన అదృష్టం బతికాడు, వాడేనమ్మా వీడు అని. అప్పుడు ఎప్పుడో పిల్లాడికి వచ్చిన కష్టానికి ఇప్పుడు ఏడుస్తుంది. నాకు ఈ శ్లోకం ఎప్పుడు జ్ఞాపకం వచ్చిందో తెలుసా అండి? ఓ రోజున విశాఖపట్నం వెడదామని సామర్లకోటలో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాను. కూర్చుంటే ప్యాసింజర్ వచ్చింది ముందు, చాలా ప్యాక్డ్గా ఉంది ట్రైన్. ఒక తల్లి ఎవరో పల్లెటూరు నుంచి వచ్చింది, చాలా అమాయకురాలు, 4-5 బిడ్డలతో కలిసి వచ్చింది. భర్త వచ్చాడు, బావగారు వచ్చారు. పాపం వీళ్ళందరూ కలిసి ఎక్కుతుండడంలో భర్త బావగారు వెనక పెట్టి ఎక్కారు. ఎక్కే అన్నారు వీడిని. తల్లి కదా ముందు బిడ్డల్ని ఎక్కించింది, రైలు కదిలిపోయింది, తను ఎక్కలేకపోయింది. ఎక్కలేకపోవడంలో గబాలన పిల్లలు 2-3 దూకేశారు బయటికి. ఒక్క పిల్లాడు పెట్టిలోకి వెళ్ళిపోయాడు. ఈ వెనకాతలు ఎక్కిన భర్త బావగారు కిందకి దిగిపోయారు. దిగిపోతే ఆ పిల్లాడు ఉండిపోయాడు, రైలు వెళ్ళిపోతుంది. ఇంకా నిజంగా ఆవిడ ఏడిచిందండి ప్లాట్ఫామ్ మీద పడి. ఆ రైలు వెంట పరిగెత్తలేదు, పిల్లాడు రైల్లో వెళ్ళిపోతున్నాడు. నిజంగా మహాప్రభో ఇప్పటికీ నాకు జ్ఞాపకం వస్తే ఎంత బాధ కలుగుతుందో. ప్లాట్ఫామ్ మీద దొల్లేస్తుంటే దున్నపోతా అలా ఎలా ఎక్కించావే అని భర్త వచ్చి కొడుతున్నాడు. ఓ పక్క ఆయన కొడుతున్నాడు, పక్కన ఇవిడు ఏడుస్తోంది రంకెలేసి గుండెలు బాదుకుంటూ. ఇది విన్నవాడు ఏ మహానుభావుడు చూశాడో చైన్ లాగి రైలు ఆపేశాడు.
సామర్లకోట అవుటర్లోకి వెళ్ళిన తర్వాత పిల్లాన్ని దింపేశారు. వాడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఈ కొట్టిన భర్త పరిగెత్తుకుంటూ ఎదురెళ్ళి ఆ పిల్లాన్ని తీసుకొచ్చాడు. ఇంత కొట్టినాడు భర్త అన్నది మర్చిపోయింది. ఈ పిల్లాడు ముందు ఎక్కేశాడని వాడిని నిందించడం మానేసింది. ఒంటి మీద పమిట బట్ట సరిగ్గా ఉన్నాయో కూడా చూసుకోవట్లేదు. ఆ ఏడవడంలో దొల్లడంలో చీర కుర్చీళ్ళు కూడా ఊడిపోయాయి. లోపలున్న లంగాతో నిలబడిపోయింది ఆవిడ. అంటే మరోలా అనుకోకండి అమ్మలు, ఇక్కడ ఉన్నవాళ్ళు నేను ఒక సంఘటన చెప్పడానికి చెప్తున్నాను అంతే. ఆ చంటి పిల్లాన్ని ఆ పిల్లాన్ని ఎత్తేసుకుని హత్తేసుకుని, నాన్న నేను బతికాను రా నాన్న, నువ్వు రైల్లో వెళ్ళిపోతే నేను ఏమైపోతును రా నాన్న, నువ్వు బతికావు రా అని ఏడిచేస్తోంది. వాడు వచ్చేసాడు కదా, ఏడు పాపచ్చు కదా. భృశం భవతి దుఃఖిత. ఇది అమ్మ గుండె. అమ్మ పట్ల అమర్యాదగా ప్రవర్తించడం ఎంత ప్రమాదకరమో మీరు ఆలోచించండి. రాశీభూతమైన వాత్సల్యం అమ్మ ఎన్ని దోషాల్ని క్షమించగలుగుతుంది. అందుకే